హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బెంగుళూరులో ఎవ్రీ ఇయర్ ఈ టైంలో జరిగే కేక్ షో అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ప్యాలెస్ గ్రౌండ్స్‌లో అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇది 50th యాన్యువల్ కేక్ షో అండి. డిసెంబర్ 19th నుంచి అయితే స్టార్ట్ అయింది. జనవరి 1 వరకు అయితే ఉంటుంది. అండ్ అక్కడ ఇలా బెలూన్ లాగా అయితే పెట్టారనమాట కేక్ షో అనేసి. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ చాలా ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. అలాగే ఎంట్రీ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్‌కి నార్మల్‌గా అయితే 100 కానీ వీకెండ్ వల్లో లేదంటే ఎక్కువ మంది రావడం వల్లో ఏమో గాని 150 అయితే ఉందన్నమాట సాటర్‌డే రోజు. ఇదొచ్చేసి ఎంట్రన్స్. అండ్ అలాగే ఇక్కడ టికెట్‌లోనే లక్కీ డ్రా కోసం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడానికి ఉందన్నమాట. సో, అదైతే ఫిల్ చేసి ఇక్కడైతే ఇస్తున్నాను. ఈ కేక్ షో వచ్చేసి కండక్ట్ చేసేది ఎవ్రీ ఇయర్ కూడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బేకింగ్ అండ్ కేక్ ఆర్ట్ వాళ్ళైతే కండక్ట్ చేస్తారండి ఈ ఈవెంట్‌ని. ఈ ఇయర్ మాత్రం రతన్ టాటా గారికి అలాగే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎస్ఎం కృష్ణ గారికి ట్రిబ్యూట్‌గా కూడా కేక్స్ అయితే ప్రిపేర్ అయితే చేశారు. ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసి రామ్ మందిర్ కేక్ అండి. చాలా బాగుంది చూడడానికి. అండ్ అన్నిట్లికి కూడా నేమ్స్ అయితే రాసున్నాయన్నమాట. ఏ కేక్ ఆ కేక్ దగ్గర నేమ్ అయితే రాసుంది. 2024లో ట్రెండింగ్‌లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ కేక్స్ లాగా అయితే తయారు చేశారనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఇక్కడ పేరు మనకి ప్రతి దానికి కూడా ఇలా పేరైతే మెన్షన్ చేశారు. జురాసిక్ స్వీట్ ఎస్కేప్ కేక్ అట ఇది. సో, ఇది కూడా మొత్తం కేకే అన్నమాట. చూడడానికి అసలు కేక్ లాగా లేదది. అండ్ అలాగే ఈ కేక్ వచ్చేసి కెంపెగౌడ గారికి ట్రిబ్యూట్‌గా అయితే పెట్టారనమాట. ఈయన విజయనగర ఎంపైర్ టైమ్‌లో గవర్నర్ అట. సో, ఆ కేక్ అన్నమాట ఇది. ఇతనికి యాక్చువల్‌గా బెంగుళూరులో చాలా చోట్ల ఇలా స్టాట్యూస్ కూడా ఉంటాయండి. అండ్ కెంపెగౌడ అనేది మెయిన్ మనకి బెంగుళూరులో మెయిన్ బస్ స్టాండ్ పేరు కూడా నాడప్రభు కెంపెగౌడ మెజెస్టిక్ అని అయితే ఉంటదన్నమాట. సో, అంత ఫేమస్ ఈయన. అండ్ అలాగే ఇలా కేక్స్ అన్ని రకరకాల కేక్స్ ఇది బాలీవుడ్ మూవీ రిలేటెడ్ అన్నమాట. సో, ఇట్లయితే పెట్టారు దీన్ని. అలాగే ఇది వచ్చేసి కార్డ్స్‌తో అన్నమాట. కార్డ్స్ కేక్. కార్డ్స్ కాదు కేక్‌నే ఇలా అయితే తయారు చేశారు. అలాగే ఇది వచ్చేసి 1 పీస్ వోయేజ్ కేక్ అట. ఇలా అసల నిజంగా బొమ్మల్లానే ఉన్నాయి. కేక్ లాగా అయితే లేదు. రెయిన్‌డియర్ డిలైట్ కేక్ అట ఇది. అలాగే ఇది వచ్చేసి బుజ్జి కార్ కేక్. అంటే మనకి ఇది కల్కి మూవీలో ప్రభాస్ నడిపే కార్ ఉంటుంది కదా! సో, అదనమాట ఇది బుజ్జి కార్ కేక్. ఇలా మొత్తానికి రకరకాల కేక్స్ అయితే పెట్టారనమాట. ఇదంతా కూడా పాడవకుండా మొత్తం వాటిల్ని క్లోజ్ చేసేసారు. మొత్తం 21 వెరైటీస్ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అసలు అది కేక్ లాగా అనిపించట్లేదన్నమాట. అదేదో నిజంగా బొమ్మలు తయారు చేసినట్లుగా ఉంది గానీ కేక్ లాగా అయితే లేదు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి రతన్ టాటా గారికి ట్రిబ్యూట్‌గా అన్నమాట ఈ కేక్. సో, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాశారు అక్కడ. అండ్ అలాగే ఇది వచ్చేసి ఎస్ఎం కృష్ణ గారికి ట్రిబ్యూట్‌గా అన్నమాట. సో, ఇట్లా 2025 అని ఇయన్నీ కూడా కేక్సే ఇక్కడ ఉన్నవన్నీ కూడా. సో, ఇలా ఒక 21 అయితే పెట్టారు. అలాగే దాని తర్వాత ఇక నెక్స్ట్ అంతా కూడా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే క్రిస్మస్ ట్రీ కూడా అయితే అరేంజ్ చేశారు. దీని హైట్ వచ్చేసి 20 ఫీట్ హైట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి బయటికి రాగానే మొత్తం కూడా ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్‌లో మాత్రమే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. తర్వాత అంతా కూడా మనం కొనుక్కోవడానికి అట్లయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇలా మనిషిని చూస్తూ డ్రా చేస్తా ఉంటారు కదా! సో, వాళ్ళు ఉన్నారు.
అండ్ అలాగే మొత్తం ప్రతి బ్రాండ్ ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. అక్కడ 200 స్టాల్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇదంతా కూడా ఇలా ఎగ్జిబిషన్ లా కాబట్టి కాస్ట్లు కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపించినాయండి. మరి బయట కంటే కూడా మనకి ఇక్కడ కాస్ట్లు కొంచెం రీజనబుల్ గా అయితే అనిపించినాయి అన్నమాట. అన్ని కూడా అన్నిటిలోనూ కూడా. అండ్ ఇక్కడ బుక్స్ ఏ బుక్స్ అయినా తీసుకోవచ్చు మనం. 1 kg అయితే 399 రూపీస్ అయితే పడుతుంది. అండ్ కిడ్స్ బుక్స్ అయితే చాలా ఉన్నాయి. అన్నీ కూడా సన్న బుక్స్. అవి మనకి కేజీ అంటే చాలా ఎక్కువ బుక్స్ వస్తాయి అసలు. సో ఇట్లా బుక్స్ 399 కేజీ అనేసి అయితే ఉందన్నమాట. ఇలా అసలు మొత్తం అన్ని మనం డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే వాడుతూ ఉంటామో అన్నిటికి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఆయిల్ ఫ్రీ స్నాక్స్ మేకర్ అట. అంటే అసలు ఆయిల్ ఏమి లేకుండా స్నాక్స్ రెడీ అయిపోతాయట ఇందులో. ఇది యాక్చువల్గా కాస్ట్ వచ్చేసి 3500 ఉంటుందంట బయట. ఇక్కడ ఈ స్టాల్ దగ్గర మాత్రం 700 అయితే తగ్గించేస్తున్నామని అయితే చెప్పారనమాట. సో ఇట్లా ఆయిల్ ఏమి లేకుండా ఇవి డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, అందులో అవైతే మనం ఇలా తయారు చేసుకోవచ్చట. ఈవెన్ అప్పడం కూడా పెట్టేశాడు అతను అయితే. అన్నిటికంటే ఎక్కువగా ఈ జ్యువెలరీ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి జ్యువెలరీ షాప్స్ ఎక్కువే ఉన్నాయి. అండ్ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఎక్కువ ఉందన్నమాట. అలాగే టాయ్స్ మాత్రం రీజనబుల్ గా అనిపించినాయి. మేము తీసుకున్నాం కూడా కొన్ని. నేను వీడియో చివరిలో అయితే యాడ్ చేస్తాను ఏమేమి తీసుకున్నామో ఏంటి అనేది.
అలాగే ఇది వచ్చేసి మ్యాజిక్ టాయ్స్. సో ఇందులో చిన్నది పెద్దది కూడా ఉన్నాయన్నమాట. సో మేమైతే చిన్నది తీసుకున్నాము. ఇందులో ఇతను మ్యాజిక్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తున్నాడు అనమాట. సో ఇందులో ఈ బాక్స్ లో అయితే ఉన్నవి అవన్నీ కూడా. సో అవన్నీ అయితే చూపిస్తున్నాడు అతను, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి. అలాగే మధ్యలో ఇలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం బాల్స్ 6 బాల్స్ అయితే ఇస్తారు. 50 రూపీస్ ఇది. సో 6 బాల్స్ ని మనం ఆ నెంబర్స్ లోకి వేస్తే ఆ నెంబర్స్ అన్ని కూడా కౌంట్ చేసి నెంబర్ ఎంతైతే వచ్చిందో అదైతే వస్తుందన్నమాట గిఫ్ట్. సో ఇవైతే వేస్తే మాకు ఒక బాస్కెట్ అయితే వచ్చిందనమాట ఇక్కడ. సో నెంబర్ కౌంట్ చేసుకుని ఈ బాస్కెట్ అయితే ఇచ్చాడు. 50 రూపీస్ అనమాట ఈ గేమ్. అలాగే ఇంకా ఈ షూటింగ్ గేమ్స్, ఈ గేమ్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా. అలాగే ఇంకా ఇక్కడంతా కూడా నెక్స్ట్ చివరికండి ఇది ఫుడ్ ఉందన్నమాట ఇక్కడ. సో కోల్కత్తా స్వీట్స్ అనేసి, చాట్ అని, ఫుడ్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ కూడా కాస్ట్లు నార్మల్ బయట కంటే కూడా ఇక్కడైతే రీజనబుల్ గా అయితే ఉన్నాయి కాస్ట్లు అన్నీ. సో ఈ పర్ఫ్యూమ్స్ అనేది ఇంకా లాస్ట్. ఇంకా బయటకు వచ్చేసి మేము నెక్స్ట్ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అలాగే నేను ఏమేమి తీసుకున్నాము అనేది అయితే చూపిస్తాను ఇక్కడ. సో ఇది ఒకటి తీసుకున్నాము, ఇది వచ్చేసి 100 రూపీస్. అలాగే ఈ పెన్సిల్స్ ఇవన్నీ కూడా మొత్తం కలిపి ఒక షాప్ లో తీసుకున్నాము. అన్నీ కలిపి 240 రూపీస్ అయితే అయ్యాయి. ఈ బుక్ ఒకటి అండ్ అట్లాగే ఇవి వచ్చేసి ఎరేజర్స్ అన్నమాట. ఇలా డబ్బాలో అయితే ఉన్నాయి ఈ ఎరేజర్స్. అలాగే ఈ చైన్స్ అయితే ఒక్కొక్కటి 50 రూపీస్ అయితే పడ్డాయి ఒక్కొక్కటి. అలాగే ఆ మ్యాజిక్ టాయ్స్ ఏమో 700 అండ్ అట్లాగే షూటింగ్ ఒకటి 180 అయితే పడింది అనమాట. సో ఇదండి బెంగళూరులో కేక్ షో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.